హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదండి. ఆ మొక్కలకి వేయడానికి నేను ఒక లిక్విడ్ని తయారు చేస్తున్నాను. మనం నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కల్ని ఎన్ని రోజులకి రీప్లాంటింగ్ చేసుకోవాలి, అలాగే ఏ సైజు కుండీలలో వేయాలి, అలాగే తీసుకొచ్చిన మొక్కలకి మనం ఏ ద్రావణాన్ని స్ప్రే చేయాలి, మొక్కలు మొదట్లో వేయాలి, ఇవన్నీ వివరాలు ఈ వీడియోలో ఉంటాయండి. ఈ వీడియోని అయితే చూసి తప్పకుండా లైక్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఒక లీటర్ వాటర్ తీసుకున్నానండి. ఇవి పొగాకు కాడలు. పొగాకు షాప్ దగ్గర ఫ్రీగా ఇస్తారు కాడలు. ఈ కాడలు నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను. ఈ లీటర్ వాటర్లో ఈ పొగాకు కాడల ముక్కలన్నీ కూడా వేసేసుకుని, అలాగే కలబంద ఒక పెద్ద ముక్క తీసుకున్నానండి. ఇలా ముక్కల కింద కట్ చేసి మిక్సీ జార్లో వేసి కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టిన ఈ కలబంద జ్యూస్నంతా కూడా ఈ వాటర్లో వేసేస్తున్నాను. ఈ వాటర్లో వేసేసి ఈ పొగాకు కాడలు, ఈ కలబంద జ్యూస్ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని ఒకరోజు పక్కన పెట్టుకోవాలండి. ఒకరోజు పక్కన పెట్టుకుంటే ఈ పొగాకులో ఉన్నటువంటి ఘాటు, అలాగే కలబందలో ఉన్నటువంటి ఘాటు అంతా దిగుతుంది. ఈ ద్రావణాన్ని నేను నర్సరీ తీసుకొచ్చినటువంటి మొక్కలకి నేను మొదట్లోనూ వేస్తాను, డైల్యూట్ చేసి, అలాగే స్ప్రే కూడా చేయవచ్చు. ఈ పొగాకులో అయితే పొటాషియం రిచ్ ఉంటుందండి. ఇది పెస్టిసైడ్ కింద పనిచేస్తుంది, అలాగే ఫెర్టిలైజర్ కింద కూడా బాగా పనిచేస్తుంది. ఇందులోకి నేను కొద్దిగా దాచిన చెక్క పౌడర్ని కూడా కలుపుతున్నానండి. కొంచెమే వేసుకోవాలండి, అది ఘాటుగా ఉంటుంది కదా. ఒక 1/4 టీ స్పూన్ పౌడర్ ఉంటుంది. ఇది నేను మొక్కలకి వేసే ముందే వేస్తున్నాను. వీటితో పాటు వేసేసుకొని ఒక రోజు పక్కన పెట్టుకోవచ్చు. నేనైతే మొక్కలకి వేసే ముందే కలుపుతున్నానండి. ఇదంతా కూడా ఒక చిక్కం పెట్టుకుని వడబెట్టేస్తున్నాను. వడబెట్టేస్తే ఇందులో ఉన్న పొగాకు కాడలు, కలబంద అంతా కూడా అందులో బాగా డైల్యూట్ అయిపోయిందండి. ఒక రోజంతా పక్కన పెట్టాం కదా, ఏమన్నా ముక్కలు ఏమన్నా చెక్కలోకి వచ్చేస్తాయి. అలాగే దాచిన చెక్క పొడి కూడా వేసాము. ఒక లీటర్ వాటర్లో ఇవన్నీ కూడా నేను ఫర్మెంటేషన్ చేసి ఉంచాను. 1 లీటర్కి 6 లీటర్ల వరకు నేను నీళ్ళు వేస్తున్నానండి. కొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలేదు, అంటే దాచిన చెక్క కొంచెం ఘాటుగా ఉంటుంది, అలాగే పొగాకు కూడా ఘాటుగా ఉంటుంది కదా, కలబంద కూడా. అందుకని కొంచెం వాటర్ ఎక్కువ మనం కలిపినా పర్వాలేదండి. 6 లీటర్ వరకు నేను వాటర్ని కలుపుతున్నాను. ఇది మొక్కలు మొదట్లోనూ వేయచ్చు, స్ప్రేయర్లో వేసి మొక్కలకి స్ప్రే చేయొచ్చు. అలోవెరాలో ఎమినో యాసిడ్స్, జింకు, మెగ్నీషియం, కాల్షియం, ఎన్నో రకాల విటమిన్స్ ఉంటాయండి. ఈ అలోవెరా, అలాగే ఈ పొగాకు, ఈ దాచిన చెక్క, ఈ 3 కలిపిన ద్రావణాన్ని మనం మొక్కలకి ఇచ్చినప్పుడు, నేనైతే మొక్కల కింద నుంచి పైకి తీసుకెళ్ళేటప్పుడు అందులో జలగ నాకు కనబడిందండి. మన మొక్కలకి నెమటోడ్స్ వస్తుంటాయి కదా, అవి మనం నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కల నుండే వస్తాయి. అందుకే నేను ఈ ద్రావణాన్ని అయితే మొక్కలకి ఇవ్వబోతున్నాను. ఇది మామిడి మొక్క అండి. గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ తీసుకోవాలి మనం టెర్రస్ గార్డెన్లో వేయడానికి. ఇది థాయిలాండ్ జామ, బ్యాంకాక్ జామ అని కూడా అంటారు. సంవత్సరం అంతా ఫ్రూటింగ్ అయితే వస్తుందని చెప్పాడు. ఇది కాస్ట్ అయితే 300 అండి. ఈ ప్లాంట్ని అయితే నేను పైన టెర్రస్ గార్డెన్లో వేయడానికని అడిగితే ఇచ్చారు. ఇది అన్ని మొక్కలు మనకి గార్డెన్లో వేయడానికి పని చేయమండి, మనం అడిగి తీసుకోవాలి. టెర్రస్ గార్డెన్ అని అడిగినప్పుడు ఈ మొక్క ఇచ్చారు. ఇది మాత్రం ఫ్రూట్ ప్లాంట్స్ మనం కొంచెం పెద్ద సైజ్ కంటైనర్లో వేయాలండి. నేనైతే లైట్ వెయిట్లో ఉండే డ్రమ్ములు వస్తున్నాయి కదా, ఆ డ్రమ్ములు ఆఫ్ చేసి అందులో వేస్తానండి నేను. దీంట్లో అయితే పాటింగ్ మిక్స్ 50% మనం మట్టి, ఒక 50% ఎరువు కలపచ్చండి. మట్టిలో కొంచెం ఇసుకను కూడా యాడ్ చేయొచ్చు. అలాగే ఇందులో వేపపిండి కూడా కలపచ్చండి. అలాగే జామ మొక్కలు కూడా తీసుకున్నాను. ఈ జామ మొక్కలు 2 తీసుకున్నానండి. ఇదైతే ఆ సీడ్లెస్ జామ, అలాగే ఇదేమో బ్లాక్ జామ్ అండి.
బీట్రూట్ కలర్లో ఉంటుంది ఈ జామ. ఈ 2 మొక్కల్ని నేను పెద్ద డ్రమ్ములోనే వేద్దాం అనుకుంటున్నానండి. మనం తీసుకున్న కంటైనర్ని బట్టి మనకి ఫ్రూటింగ్ వస్తుంది. ఇది స్వీట్ నారింజ. ఇది కూడా నేను పెద్ద కంటైనర్లోనే వేద్దాం అనుకుంటున్నాను. ఇది సూరినామ చెర్రీ. ఇది ఫ్రూట్ అయితే రౌండ్గా ఉంది, కొంచెం రెడ్ కలర్లో ఉందండి. ఆరెంజ్ రెడ్ ఆ కలర్లో ఉంది చూపించాడు నర్సరీలో అబ్బాయి. టేస్ట్ చేసినప్పుడు లైట్గా పుల్లగా ఉంది, ఒగరుగా ఉంది. ఇది స్వీట్ వాక్కాయ అని చెప్పాడండి. ఫ్రూట్ అయితే ఎలా ఉంటుందో నాకు తెలీదు. స్వీట్ వాక్కాయ ప్లాంట్ అని ఇచ్చాడు. ఇది బాగుంటుంది గార్డెన్లో, టెర్రస్ గార్డెన్లో బాగుంటుందని ఇచ్చాడండి. ఈ అన్ని మొక్కలకి కూడా నేను కొద్దిగానే వాటర్ వేస్తున్నాను. అలాగే మర్నాడు 2 రోజుల వరకు కొద్దిగా వాటర్ వేస్తానండి. ఇది సూరినామ చెర్రీ ఇందాక చూపించేశాను, సారీ. ఇది మిరాకిల్ ఫ్రూట్ అండి. ఈ మిరాకిల్ ఫ్రూట్ అయితే చూడడానికి కోలగా ఉంటుంది, కలర్ అయితే రెడ్లో ఉంటుందండి. ఈ ఫ్రూట్ టేస్ట్ అయితే చాలా స్వీట్గా ఉంటుందట. ఇది తిన్న తర్వాత ఏది తిన్నా మనకి పులుపు తిన్నా తీయగానే ఉంటుంది, కారం తిన్నా తీయగానే ఉంటుందటండి. చాలా బాగుంటుందట. అలాగే ఆరోగ్యంగా ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ ఫ్రూట్లో. ఇదైతే గ్రేప్స్, వైట్ గ్రేప్స్ అన్నాడండి. గ్రేప్స్ అయితే కూడా మనం పెద్ద కంటైనర్లోనే వేయాలి, లేదా మనకి బాల్కనీ దగ్గర కానీ ర్యాంప్ దగ్గర కానీ ఏదైనా నేలలో ఉంటే నేలలో వేస్తే ఇంకా బాగా ఫ్రూటింగ్ వస్తుంది. ఇది పత్తి మందారం. పత్తి మందారం కూడా 2 కలర్స్ వస్తుందటండి ఫ్లవరు. ఇది అంజూర ప్లాంట్. ఇది యాపిల్ బేర్ అండి. ఇది కూడా గ్రీన్గా ఉండి రౌండ్గా ఉంటుంది ఫ్రూటు. ఈ ఫ్రూట్లో కూడా ఎన్నో విటమిన్స్ ఉన్నాయి. ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. ఫ్రూట్ ప్లాంట్స్ అయిపోయి ఇది సంపెంగ్ అండి, సింహాచలం సంపెంగ్ అంటారు. స్మెల్ అయితే సూపర్గా ఉందండి. గార్డెన్ అంతా కూడా చాలా బాగుంటుంది స్మెల్. నేను ఈ స్మెల్ అయితే నాకు చాలా ఇష్టం ఈ ఫ్లవర్ అయితే, అందుకనే నేను గార్డెనింగ్లో పెడదామని తీసుకున్నాను. ఈ ప్లాంట్ని కూడా కొంచెం పెద్ద సైజు కుండీ కానీ లేదా గ్రో బ్యాగ్ 15x15 బ్యాగ్లో అయితే ఫ్లవర్స్ ప్లాంట్స్ అయితే బాగుంటుందండి. లేదా బ్లాక్ టబ్ రౌండ్ టబ్లో ఉన్న వేయచ్చు, లేకపోతే పొడవుగా ఉన్న టబ్లో 100 రూపీస్ టబ్బులు ఉంటాయి కదా, అందులో కూడా వేయచ్చు. ఇది విరజాజి ప్లాంట్. ఇవన్నీ కూడా మనం కొంచెం పెద్ద కంటైనర్లో పెట్టామంటే ఫ్లవరింగ్ బాగుంటుందండి. 15x15 అయితే కంపల్సరీ మనం వేయాలండి. ఇది మళ్ళీ హైబ్రిడ్ మళ్ళీ. ఇదైతే మందారం చూడండి, కలర్ లైట్ సిమెంట్ కలర్లో ఉంది కదా, ఇది హైబ్రిడ్ మందారం అని చెప్పారు. ఇది ఫ్లవరింగ్ అయితే ఎక్కువ వస్తుంది. ఇది కూడా పెద్ద కంటైనర్లో వేస్తాను. ఇది నందివర్ధనం, చిన్న నందివర్ధనం. ఇది మినీ కరివేపాకు అండి. ఇది నేను కర్రీలో వేసాను, ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. ఈ ప్లాంట్ అయితే మెటారోజ్ సీడియస్ ప్లాంట్ అండి. ఇది నర్సరీలో అబ్బాయి పేరు చెప్పాడు. ఈ పేరుతో నేను గూగుల్లో చూసినప్పుడు ఈ ప్లాంట్ అయితే నాకు రాలేదు. మరి దీని పేరు కరెక్టో కాదో నాకైతే తెలీదు. మీకైతే తెలుసుంటే కామెంట్లో చెప్పండి. ఇది స్మెల్ అయితే ఏమీ లేదు, కలర్ అయితే ఎల్లోగా ఉంది. పాలినేషన్కి హనీబీస్ బటర్ఫ్లైస్ని అట్రాక్ట్ చేస్తుంది కదా అని ప్లాంట్ అయితే తీసుకున్నాను. అలాగే రోజ్ ప్లాంట్లు 2 తీసుకున్నాను. ఇది డార్క్ పింక్ రోజు, ఇది సెంటు గులాబీ. మందారాలు కూడా ఇది ఆరెంజ్ కలర్, ఇది లైట్ పింక్ అండి. మందారాలు కూడా 3 ప్లాంట్స్ తీసుకున్నాను. ఇందాక చూపించాను లైట్ గ్రే కలరు, ఇది ఆరెంజ్ పింక్, 3 కలర్స్ తీసుకున్నానండి. మందార మొక్కలు కూడా 15x15 బ్యాగ్లోనే వేయాలి. చిన్న కంటైనర్ అయితే అసలు ఫ్లవరింగ్ రాదు. అలాగే ఇది మింట్ తులసి అన్నారు చూడండి, చూడడానికి తులసి మొక్కలాగే ఉంది. ఇది మనం తెంపి తిన్నప్పుడు పుదీనా స్మెల్ అండి, బాగుంటుంది. ఈ ఆకు తిన్నప్పుడు నోరు కూడా స్మెల్ లేకుండా బాగుంటుందండి. ఇది స్పైడర్ ప్లాంట్. ఇది ఇండోరు బయట అవుట్డోర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ క్రాటన్స్ మొక్కలు. వీటి పేరైతే నేను చూడడం కుదరలేదు గూగుల్లో. ఇవన్నీ క్రాటన్స్ ప్లాంట్సేనండి.
ఇది లావెండర్ అని చెప్పాడు. ఆకు నలిపితే స్మెల్ వస్తుంది. ఇదేమో మయూరం ప్లాంట్. ఈ 4 కూడా క్రాటన్స్ ప్లాంట్సేనండి. ఇవన్నీ అవుట్డోర్ ప్లాంట్స్ అని చెప్పారు. ఇవి బయట పెడతాను కుండీల్లో వేసి. క్రాటన్స్ మొక్కలను కూడా మనం కొంచెం పెద్ద సైజ్ కంటైనర్లోనే పెట్టాలి. అలాగే ద్రావణాన్ని స్ప్రే కూడా చేయొచ్చండి. మనం మన నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కల్లో పైన కనిపించేవైతే మనకి కనిపిస్తాయి. మొక్కల్లో వచ్చే జలగలని లేదా శంఖం పురుగులని తెలుస్తుంది, కానీ మొక్కల లోపల వేర్లకు ఉన్నటువంటి నెమటోడ్స్ గురించి మనకు తెలియదు కదండి. అందుకనే నేను ఈ 3 రకాల ద్రావణాన్ని పర్మెంటేషన్ చేసి మొక్కలకి ఇస్తున్నాను. ఎక్కువ పవర్ ఉంటుందని చెప్పేసి మొక్కలకి తక్కువగానే నేను మొక్కల మొదట్లో వేసాను. స్ప్రే కూడా చేస్తున్నాను. అలాగే 2 రోజులు ఇవి వేసిన తర్వాత అప్పుడు దీని గురించి మొత్తం బ్యాగ్లు అవన్నీ రెడీ చేసుకుని అప్పుడు ఈ మొక్కలన్నిటిని రీప్లాంటింగ్ అయితే చేస్తానండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల గార్డెనింగ్ గురించి అందరూ తెలుసుకుంటారు. అలాగే గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి. ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రతి వీడియో మీకు మిస్ అవ్వకుండా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.